అదే బ్రహ్మాండంగా ఉన్నారు ఈ డ్రెస్ లోను. పంచులు ఎవరు కట్టారు? నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు. ఇప్పుడో మన పెళ్లి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? సత్యనారాయణ వ్రతానికి ఇంత గెటప్ అవసరం? అలా అనుకురా, కళ్ళు పోతాయి. చూడు పంచి ఇలా కట్టుకోవాలి. చూడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నావో. నమస్కారం అమ్మా, రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమ్మా కళ్యాణి, మీ ఆయనడి? అదిగో మావయ్య వస్తున్నారు. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏంటి బాబాయ్ ఇది? పంచె కట్టుకోవడం ఇంత కష్టం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ప్యాంట్ కనిపెట్టారు. నోరు ముయిరా, పంచెకట్టువాడు తెలుగువాడు అన్నారా. కట్టు. వదినా అన్నయ్య ఏడి? అదిగో వస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, తమరు ఇక్కడ కూర్చోండి. అమ్మా మీరు వచ్చి పక్కన కూర్చోండి. మీరు కానివ్వండి, నేను తర్వాత వచ్చి కూర్చుంటాను. నువ్వు కూర్చోవద్దు, నా పని చేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వు కూర్చో. వాడంతే, బిజినెస్ లో నన్ను ఏ పని చూసుకునేవాడు, ఇంట్లో నిన్ను ఏ పని చేయనివాడు. అవును చంటేడ్రా, ఎక్కడికైనా పంపించావా? వాడిని ఒకరు పంపాలా? అచ్చోసినట్టు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు బాబాయ్ అలా తిడతావు? పాపం చిన్ననే వీడియోగ్రాఫర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పాప ఇల్లే అడుగు, అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు, దున్నా. ఎంత? 40. అంతా చాలా తక్కువ సార్. తక్కువేంటే? 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయల? ఆ మొక్కాడు ఎలక ముందు చెప్పొచ్చు కదా. 30 రూపాయలు బొక్క. నీదే డబ్బు. నీదే. ఆటోలో పరస పడేసుకున్నావు. అమ్మా అమ్మా, భార్య భర్తకి కుడి పక్కన కాదు ఎడం పక్కన కూర్చోవాలి. ఎందుకని? మగాళ్ళకి జేబులు ఎడం పక్క ఉంటాయి కాబట్టి. నీ ముఖం. శరీరానికి ముఖ్యమైనది గుండె, అది ఎడం పక్కనే ఉంటుంది. అందుకే భార్య ఎప్పుడూ గుండెలాగా భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలి. అలా చూస్తామంటరా? మొత్తం కవర్ చేయరా. ముందు పూజను కవర్ చేయి, తర్వాత పూజారిని కవర్ చేయి, అంకుల్స్ ని కవర్ చేయి, తర్వాత ఆంటీస్ ని కవర్ చేయి, మొత్తం అందరిని కవర్ చేసే. ముందు నువ్వు కెమెరాని కవర్ చేయకుండా తప్పుకోరా. వీడియోగ్రాఫర్ నువ్వు తీసుకొచ్చావేమిట్రా? మావాడేమయ్యాడు? ఎవరో తెలుసున్నోళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తొందరపడుతుంటే వాళ్ళు పని చూడటానికి వెళ్ళాడండి. ఎవరు వాళ్ళు? తెలీదండి. 10 మందికి సేవ చేయటంలో మా పెదనాన్నే ఫాలో అవ్వాలరా అని ఎప్పుడు మీ గురించే గొప్పగా చెప్తాడండి. రామా తీసుకోమా, తగలబెట్టే. ఐ లవ్ యూ చెప్పకపోతే తగలబెట్టేస్తానంట. యాసిడ్ పోస్తానని కత్తో పుడతానంటే ప్రేమించేస్తారా అమ్మాయిలు? తగలబెట్టేమా నా కొడుకుని. నీ దాకా వచ్చేసరికి కింద నుంచి వచ్చిందిరా ఉణుకు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా రిపీట్ అయిందో చెప్పకడా చెప్పు. వెలో వెలో. చాలా థ్యాంక్స్ రా చంటి. థ్యాంక్స్ తర్వాత ముందు చెల్లెల్ని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళు. నా క్లాస్ టైం అయింది. క్లాస్ నీకెవరు ఇస్తారు? మా బాబు. ఏంట్రా అది? ప్రసాదం. అది నీకేం సరిపోతుంది, అందరికి పంచాయి. ఎక్కువ నౌకరే, నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. పద్మావతి, పురుషోత్తం ఎక్కడ? పంతులు గారికి దక్షిణ ఇవ్వాలిగా. మీకు ఆ కష్టాన్ని కూడా కలగనివ్వడండి మీ తమ్ముడు. అటు చూడండి. చాలా బాగా చేయించారు పూజ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైప్ ఎక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొత్తది. ఈ ఇంటికి నీ ఒక్కడి దిష్టి బొమ్మ సరిపోవట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడు రా అమితాబ్ బచ్చన్. ఆగండి రా. వద్దులే బాబాయ్,
తాత నేను తిట్టడం, నువ్వు సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా? వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టకపోతే నీకు నిద్ర పట్టదా? నువ్వు మారవరా? అంత నమ్మకం ఉంటే మీరే సంపాదించండి, తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా. తెల్లారు లేస్తే అడ్డమైన వెధవలతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా మీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? వాటి చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి, నువ్వు చేస్తున్న పనులేమిటి? మీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా, నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్టినా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్దనాన్న. ఏంట్రా డ్రెస్ అసలు మ్యాచింగ్ లేదు? ఏం పెద్దనాన్న, ఏమైంది? పైన రూమ్ లో మంచి షర్ట్ ఒకటి పెట్టించాను, వెళ్ళి మార్చుకురాపో. పెద్దనాన్న మ్యాచింగ్ సూపర్, రేపటి నుంచి మీరే సెలెక్ట్ చేయండి. నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. రే పప్పు అన్నా, ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎదవ జోకులేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికి వచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారో చెప్పు. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోవా, ఏదో సరదాగంటే. రే నానిగా, తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్, కొత్త తెస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షర్ట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? మీకు ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రేయ్, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి, మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు, అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా, కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతానా నా మాటను? సరే కానీ. రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాలతాలు మన కొడతావరాను. గంటలో కూడా నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తా. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే పప్పు వదిలింది తుప్పు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో 22 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి వేలంపాట జరుగుతుంది. ప్రభుత్వం వారి పాట 50 కోట్లు. 55 కోట్లు. రాశి బిల్డర్స్ వారి పాట 55 కోట్లు. 60 కోట్లు. వందన బిల్డర్స్ వారి పాట 60 కోట్లు. 65 కోట్లు. 100 కోట్లు. వచ్చాడు, ఇంకా నాశనమే. ఒకేసారి 100 కోట్లు అనేసాడు, ఇంకా పాడడానికి ఏముంది? వాడు కావాలనే పాట పెంచడానికి వచ్చాడు అన్నయ్య. ఆగిపోదామా సార్? నేను వద్దనే వరకు పాడండి. 100 కోట్ల ₹1. ఇంకేలం పాటే ఉంది, ఇద్దరి మధ్య డ్యూట్ పాటే. 110 కోట్లు. 110 కోట్ల ₹1. ఆ ల్యాండ్ కొంటే బొమ్మకి పొట్టి సరిగట్టు ముడిచిపోయినట్టే. ఇప్పటికే ఎక్కువ పాడాం, వదిలేండి. 120 కోట్లు. ఈ పెళ్ళం మాట తప్ప ఎవరు మాట 120 కోట్ల ₹1. వాడికి ఏదో మెంటల్కి పెంచుతున్నాడు. ఈ ఆర్కేవాళ్ళకి ఏమైంది, ఆపకుండా పడుతున్నారు. 150 కోట్లు. ఈడు బుక్ అయిపోయాడు. వారి పాట 150 కోట్లు ఒకటవసారి. ఉమాపతి బిల్డర్స్ వారి పాట 150 కోట్లు రెండవసారి. 150 కోట్ల ₹1.
ఆర్కే బిల్డర్స్ వారి పాట 150 కోట్ల ₹1. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. ఈ దెబ్బతో ఆ రామకృష్ణ గాడికి 50 కోట్లు బొక్క. నాకు మంచి జరగకపోయినా నా శత్రువుకి చెడు జరిగింది. ఇప్పుడు సమ్మగా ఉంది. హలో, నేను మూర్తిని. పాట మందేగా. ఇప్పుడే సీఎం పేషెంట్ నుంచి మ్యాటర్ లీక్ అయింది. ఆ ల్యాండ్ పక్కనే గవర్నమెంట్ ఐటీ పార్క్ కట్టబోతుందని. సెక్రటేరియట్లో సంతకాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ 250 కోట్ల పైనే ఉండొచ్చు. తెలియజేశారు కదా సార్. డెలివరీ అయ్యాక పుట్టింది. ఆడో మగో వార్డు బాయ్ కూడా చెప్తాడు. కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్ చేసి చెప్పే డాక్టర్ కావాలి నాకు. పాపం పోతాడు సార్. ఒక టెండర్ పోయిన దానికి ఎంత కోపమా? కొత్తగా పుట్టుకొచ్చిన కోపం కాదురా ఇది, 20 ఏళ్లది. ఆ రామకృష్ణగాడు చేసిన అవమానం ఇంకా పచ్చిగానే ఉంది. ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఉండి వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నేను తీసుకోకూడదని నీకు ఇప్పిస్తే పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన పిల్లను పాడు చేస్తావా? ఆవేశంలో తప్పు చేశాను, క్షమించండి. తాగిన మత్తులో కూలిదాని చెయ్యి పట్టుకున్నందుకు ఆ రామకృష్ణగాడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నా. వాడు క్షమించకుండా ఊరి మధ్యలో అందరితో చెప్పులతో కొట్టించి ఊళ్ళోంచి వెళ్ళగొట్టాడు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి సమాధానం చెప్తా. అందుకే నాకు 100 కోట్ల నష్టం వచ్చినా నేను బాధపడను. కానీ ఆ రామకృష్ణ గాడికి ₹1 లాభం వచ్చినా నేను తట్టుకోలేనురా. మీ బావగారు పర్ఫెక్ట్ చేసేది ఒకటే, వినపడిందంటే సుత్తి టేప్ తిప్పుతాడు. కొత్త బిల్డింగ్ కి మేకపోతును బలిద్దామనుకున్నా, ఇచ్చేశా. వస్తున్నానమ్మా. కొంపదీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి ఏం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా? పెదనానా, ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదెందుకురా? ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్య. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనాన్న, శైలుకు అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమేనా అన్నయ్య? ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఈ కుర్రాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. ఠూ, నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఈ ఆటో. త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావేంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్కి వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదురా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా పక్కోడ దాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్, చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా.
చూడరా టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేనురా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు దిగు. ఇగో బాబు డబ్బులు. తాగబోతే అదవా తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తాను సార్. గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంట్రా. తొందర తొందర 6 7 8 9 తొందర తొందర. సారీ అండి. అయ్యో కాలమే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటే. 5వ ప్లాట్ఫామ్ మీద ఉంది రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పారు ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సీనిగా ట్రైన్ కదిలిపోయింది. రండి 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 రండి. నేను ముందే చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుద్దలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? हमारा सीट है, रिजर्वेशन है. చూడరా బొంబాయి వెళ్ళడానికి వీళ్ళు గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నై బాయ్. నై బాయ్ నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా. లేకండ్రా. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదోలని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను గుద్దటం మీకు మంచిదేని అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ టికెట్. ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సరిగ్గా చూడండి సార్. వీళ్ళ టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ అతనే సార్, అతనే. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టా. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. 3,000 ఉన్నారా? ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోడత కింద ఉంటారా? పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతును. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు, నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను, ఈ లోపు మీరిద్దరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. నిన్నేరా, నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా? అచ్చా పని చేస్తుందే. ఏంట్రా పని చేసేది? ఇందాకేంట్రా అన్నా?
నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు. 13 ఏళ్లకే ఇటాగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటాన్రా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకు పడేసరికి ఒరిజినాలిటీ బయటపడింది. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు సచ్చినోడు. 13 ఏళ్ళకి నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయో और बहनों, लेडीज एंड जेंटलमैन, తీసుకో తాగి చావు. భానుమతి కత్తి from పెగ్గెత్తే కానీ మనకి ల్యాక్ సెట్ అవుతాం. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డగాడిదలో నువ్వు దీన్ని మోసుకురా.